వెల్కమ్ టు మాస్టర్స్ ఆన్లైన్. ఈ వీడియోలో మనం వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి కొన్ని ముఖ్యమైన క్వశ్చన్లను డిస్కస్ చేద్దాం. సో ఈ ముఖ్యమైన క్వశ్చన్లు త్వరలో జరగబోయే గ్రూప్ 2, గ్రూప్ 3 తర్వాత ఇతర పోటీ పరీక్షలు అంటే తెలంగాణలో డిఎస్సి, ఏపీలో డిఎస్సి అండ్ ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్స్లో వరల్డ్ జాగ్రఫీ నుండి క్వశ్చన్స్ అనేది కొంచెం స్ట్రాటజికల్గా కొంచెం డిఫికల్ట్గా అడుగుతున్నారు. కాబట్టి సో ఆ డిఫికల్టీ, ఆ టఫ్నెస్ను మనం దృష్టిలో పెట్టుకొని కొన్ని టాపిక్స్ను సేకరించి ఆ కొన్ని టాపిక్స్ నుండి కొన్ని క్వశ్చన్లు తయారు చేయడం జరిగింది. ఆ కొన్ని క్వశ్చన్లు ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్స్ ఏంటంటే మామూలుగా వరల్డ్ జాగ్రఫీ మ్యాక్సిమం కవర్ అయ్యే విధంగా కంటిన్యూగా కొన్ని వీడియోస్ అనేది ఇక్కడ నుండి చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ మోడల్ క్వశ్చన్స్, ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లేదా ఎంసీక్యూస్ అనేది మీకు చాలా ఉపయోగపడతాయి. కంపల్సరీ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సరే, మనం టాపిక్లోకి వెళ్ళినట్టయితే వరల్డ్ జాగ్రఫీలో ప్రధానంగా ఫిజికల్ జాగ్రఫీ నుండి కొన్ని క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే వరల్డ్ జాగ్రఫీ ప్రధానంగా ఫిజికల్ జాగ్రఫీ, క్లైమటాలజీ, ఓషియనోగ్రఫీ ఈ విధంగా డివైడ్ అయి ఉంటుంది. కాబట్టి మనం టాపిక్ వైజ్ కొన్ని క్వశ్చన్స్ తీసుకొని మనం డిస్కషన్ చేద్దాం. నెక్స్ట్ లైవ్ క్లాస్లో ఈ ఎంసీక్యూస్ పెడదాం, కానీ ఈ వీడియోలో మాత్రం ఏంటంటే కొన్ని ముఖ్యమైన క్వశ్చన్లను మనం డిస్కస్ చేద్దాము. ఆ క్వశ్చన్లు తీసుకున్నట్టయితే ఫస్ట్ చూడండి, క్రింది వానిలో సరికానిది అన్నాడు. క్రింది వానిలో సరికానిది మీన్స్ ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఇచ్చిన ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సూర్యుని కన్నా 1.4 రెట్లు ఎక్కువ ద్రవ్యరాశి గల నక్షత్రాలు బ్లాక్ హోల్గా మారుతాయి. 1960లో అమెరికన్ ఆస్ట్రానమర్ అంటే అమెరికా ఖగోళ శాస్త్రవేత్త అయిన జాన్ వీలర్ బ్లాక్ హోల్ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించడం జరిగింది. థర్డ్ ఆప్షన్, 1974లో స్టీఫెన్ హాకింగ్స్ మొదటగా బ్లాక్ హోల్ గురించి వివరించి దానిపైన ప్రయోగాలు నిర్వహించిన శాస్త్రవేత్త. అంటే బ్లాక్ హోల్స్ గురించి విస్తృతమైన పరిశోధనలు చేసిన శాస్త్రవేత్త స్టీఫెన్ హాకిన్స్. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ తీసుకున్నట్టయితే 1920లో ఎడ్విన్ హబుల్ మొదటిసారిగా బ్లాక్ హోల్స్ యొక్క ఉనికిని ఊహించడం జరిగింది అనేది ఆప్షన్స్. అంటే ఈ క్వశ్చన్ విశ్వం సౌర కుటుంబం నుండి మనం తీసుకోవడం జరిగింది. ఇంకా వరల్డ్ జాగ్రఫీలో గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఇతర పోటీ పరీక్షల్లో విశ్వం నుండి 1 లేదా 2 క్వశ్చన్లు అడగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అట్లా కొన్ని నేను క్వశ్చన్ తీసుకున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక క్వశ్చన్ తీసుకుంటున్నాను. కంటిన్యూగా వీడియోస్ మనం అప్లోడ్ చేసుకుందాం. సో దీంట్లో మరి ఆప్షన్స్ కరెక్ట్గా పరిశీలించండి. సో ఇక్కడ దేని గురించి ఇక్కడ అడగడం జరిగింది? ఇక్కడ సాధారణంగా తీసుకున్నట్టయితే బ్లాక్ హోల్స్ గురించి అడుగుతున్నారు. ఇక్కడ అంటే దాన్ని మనం తెలుగులో ఏమంటామండి? కృష్ణ బిలాలు అంటాం. కృష్ణ బిలాలు. సో ఈ కృష్ణ బిలాలు అనేటివి నక్షత్రం యొక్క అంతరించే దశను సూచిస్తుంటాయి. కానీ ఇలాంటి బ్లాక్ హోల్స్ అనేటివి అంటే విస్తీర్ణం పరంగా కానీ పరిమాణంలో కానీ అతిపెద్ద నక్షత్రాలు అంతరించినప్పుడు అవి బ్లాక్ హోల్స్గా మారుతూ ఉంటవి. ఓకే, జన్మించే దశలేమో నిహారిక లేదా నెబ్యులాస్ అంటారు, అంతరించే దశలనేమో బ్లాక్ హోల్స్ అంటారు. కాబట్టి ఈ ఆప్షన్ అనేది ఇది రైటేనండి. నెక్స్ట్, సో ఈ బ్లాక్ హోల్స్ అనే పదాన్ని మొదటిసారిగా ఎవరు ఉపయోగించారంటే జాన్ వీలర్ అనే శాస్త్రవేత్త ఉపయోగించడం జరిగింది అని చెప్తున్నారు. ఈ బ్లాక్ హోల్స్ గురించి విస్తృతమైన పరిశోధనలు చేసిన శాస్త్రవేత్త స్టీఫెన్ హాకిన్స్ అని చెప్తున్నాను. ఇక్కడ స్టీఫెన్ హాకిన్స్, ఇది కూడా వాస్తవమే. ఇక్కడ అమెరికన్ ఆస్ట్రానమర్ జాన్ వీలర్ కూడా వాస్తవమే. సూర్యుని కన్నా పెద్ద నక్షత్రాలు అంటే అత్యధిక ద్రవ్యరాశి గల నక్షత్రాలు బ్లాక్ హోల్ గా మారుతూ ఉంటాయి. ఇది కూడా రైట్ ఆన్సర్. మరి ఇక్కడ రాంగ్ ఆన్సర్ తీసుకున్నట్టయితే ఎడ్విన్ హబుల్ మొదటిసారిగా బ్లాక్ హోల్స్ యొక్క ఉనికిని ఊహించాడని ఉన్నదండి. కాకపోతే బ్లాక్ హోల్స్ యొక్క ఉనికిని మొదటగా ఊహించిన శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ మొదటిసారిగా బ్లాక్ హోల్స్ ఊహించడం జరిగింది. సో దాన్ని ప్రామాణికంగా తీసుకొని జాన్ వీలర్ పేరు పెట్టడం జరిగింది. స్టీఫెన్ హాకిన్స్ విస్తృతమైన పరిశోధనలు చేయడం జరిగింది. ఓకే, భారతీయ మూలాలున్న సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ కూడా ఈ బ్లాక్ హోల్స్ లేదా కృష్ణ బిలాల మీద పరిశోధన చేసి దానిలో నోబెల్ బహుమతిని కూడా స్వీకరించడం జరిగింది. కాబట్టి ఇక్కడ సరికాని ఆప్షన్ అన్నప్పుడు ఫోర్త్ వన్ ఇస్ రైట్ ఆన్సర్. అమ్మ గుర్తించండి. ఎందుకంటే కాన్సెప్ట్
మీదనే కాన్సెప్ట్ బేసిక్స్ మీద క్వశ్చన్లు అడుగుతున్నాడు కాబట్టి సో కంపల్సరీ కొంచెం స్ట్రాటజిక్గా కొంచెం మనము డెప్త్గానే సబ్జెక్ట్ మీద విశ్లేషణ ఉండాలి లేదా అవగాహన ఉండాలి. ఇక నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వెళ్ళినట్టయితే అమ్మసి ఇక్కడ వసంతకాల మరియు శరత్కాల విషవత్తులకు సంబంధించి ఇది శరత్కాల విషవత్తు. శరత్కాల విషవత్తుకు సంబంధించి కింది వాళ్ళ నిజమైన వాక్యాన్ని గుర్తించండి. ఇది నిజమైనది అంటే కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్. సో మీన్స్ హియర్ వసంతకాల విషవత్తు అంటే వర్నల్ ఈక్వినక్స్ అని అంటారు. వర్నల్ లేదా స్ప్రింగ్ ఈక్వినక్స్ ఇలా రెండు పేర్లు ఉంటాయి ఇంగ్లీష్లో. శరత్కాల విషవత్తు అన్నప్పుడు దీన్ని ఆటమల్ ఈక్వినక్స్ అని అంటారమ్మా. ఆటమల్ ఈక్వినక్స్ ఇలా ఉంటాయి. మరి ఈక్వినక్స్ లేదా విషవత్తులు అన్నప్పుడు సో ఆ రోజున ఆ 2 రోజుల్లో ప్రపంచం మొత్తం మీద పగలు రాత్రి సమానంగా ఉంటాయి. సమానంగా ఉంటాయంటే దీనికి సూర్యుడికి సంబంధించిన విషయం కాబట్టి భూచలనాల్లో భాగంగా మనం తీసుకున్నప్పుడు సూర్యుడు భూమధ్య రేఖ మీద ఉన్నప్పుడు విషవత్తులు అనేటివి సంభవిస్తాయని చెప్తున్నాను. భూమధ్య రేఖ మీద ఉన్నప్పుడు విషవత్తులు. ఎప్పుడు భూమధ్య రేఖ మీద సూర్యుడు ప్రసరిస్తాడు అంటే ఒకటి మార్చ్ 21న, రెండవది సెప్టెంబర్ 23న భూమధ్య రేఖ మీద ప్రసరిస్తాడు. డైరెక్ట్లీ ఫాలిన్ ఆన్ ఈక్వెటర్. కాబట్టి ఈ 2 తేదీలని విషవత్తులు అని అంటారు. ఈ విషవత్తుల సమయంలో ప్రపంచంలో పగలు రాత్రి సమానంగా ఉంటాయి కాబట్టి ఇక ఆప్షన్ తీసుకున్నట్టయితే సూర్యకిరణాలు భూమధ్య రేఖ మీద నిలువుగా పడతాయి అనేది రైట్ ఆన్సర్. ఓకేనా? వర్టికల్ గా సన్షైన్ లేదా సన్లైట్ అనేది వర్టికల్ గా ఈక్వెటార్ మీద ప్రసరిస్తూ ఉంటుంది కాబట్టి మా ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ఇక కర్కట రేఖ లేదా మకర రేఖలపై సూర్యకిరణాలు అన్నప్పుడు ఇది ఆయనాంతాలకు సంబంధించిన అంశం. ఇది ఆయనాంతాలు అన్నప్పుడు కర్కట రేఖ మరియు మకర రేఖ వస్తాయి. కర్కట రేఖ మీద జూన్ 21న సూర్యుడు ప్రసరిస్తే మకర రేఖ మీద డిసెంబర్ 22న ప్రసరిస్తాడు. అంటే డైరెక్ట్ గా సూర్యకిరణాలు మకర రేఖ మీద కర్కట రేఖ మీద ఆయా తేదీల్లో ప్రసరిస్తూ ఉంటాయి. సో కర్కట రేఖ మీద సూర్యకిరణాలు జూన్ 21న ప్రసరించడాన్ని సాధారణంగా ఏమంటారు? వేసవి ఆయనాంతం అని అంటారు. డిసెంబర్ 22న సూర్యకిరణాలు మకర రేఖ మీద ప్రసరించడాన్ని శీతాకాల ఆయనాంతం అని అంటారు. సాలిస్టిసెస్ అని అవి సాలిస్టిసెస్. కర్కట రేఖ మకర రేఖ మీద సూర్యకిరణాలు నిలువుగా ప్రసరిస్తేనేమో ఆయనాంతాలు లేదా సాలిస్టిసెస్. అదే సూర్యకిరణాలు భూమధ్య రేఖ మీద నిలువుగా ప్రసరిస్తేనేమో వాటిని విషవత్తులు అంటారు. కాబట్టి ఇక్కడ సో ఈ 3 మనకి రాంగ్ ఆప్షన్స్ గా గుర్తుపెట్టుకోండి. సో సి అండ్ డి అయితే మొత్తమే కాదండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే గ్రీనిచ్ రేఖాంశం వద్ద సమయం ఉదయం 10 గంటలు అవుతుంది అనుకుంటే ఒక వ్యక్తి గ్రీనిచ్ రేఖాంశానికి పశ్చిమంగా 45 డిగ్రీల వద్ద ఉంటే ఓకేనమ్మా, ఇది గ్రీనిచ్ రేఖాంశం గమనించినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ సో 0 డిగ్రీ రేఖాంశం ఇది. సో 0 డిగ్రీ రేఖాంశానికి ఓకేనా ఒక వ్యక్తి ఎటువైపు ఇది పశ్చిమం, ఇది తూర్పు. పశ్చిమ వైపు 45 డిగ్రీల వద్ద ఉన్నాడు అనుకుందాం. ఇక్కడ ఇది 45 డిగ్రీల పశ్చిమ రేఖాంశం వద్ద ఉన్నాడు. ఓకేనా? సో అలాంటప్పుడు సో అక్కడ 45 డిగ్రీల వద్ద స్థానిక సమయం ఎంత అవుతుంది అని అంటున్నాడు. సో కాబట్టి గ్రూప్ 2లో ఇలాంటి క్వశ్చన్స్ అనేటివి సాధారణంగా అడుగుతూ ఉంటారు. రేఖాంశాలకు సంబంధించిన టాపిక్ కాబట్టి ఈ 0 డిగ్రీ రేఖాంశం భూమిని 2 సమానార్ధ భాగాలుగా విభజిస్తుంది. ఇది పశ్చిమార్ధగోళం, ఇది పూర్వార్ధగోళం. వెస్టర్న్ హెమిస్ఫియర్ అంటే ఈస్టర్న్ హెమిస్ఫియర్ అంటున్నాం. సో ఇక్కడ భూమి అనేది ఆత్మభ్రమణం చెందేటప్పుడు పశ్చిమం నుండి తూర్పు వైపున ఆత్మభ్రమణం చెందే క్రమంలో ఈ రేఖాంశాలు తూర్పు వైపున ఉన్న రేఖాంశాలు సూర్యుడికి ఎదురుగా వెళ్తూ ఉంటాయి, ముందుగా వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఇటువైపు ఒక్కొక్క రేఖాంశం దాటుతున్న కొలది 4 నిమిషాల సమయం అనేది కలుస్తూ ఉంటుంది. అదే పశ్చిమ రేఖాంశం ఇటువైపు పోతే మైనస్ ప్రతి రేఖాంశం దాటుతున్న కొలది 4 నిమిషాలు తగ్గుతుంది ఇటువైపు వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఇది పశ్చిమార్ధగోళానికి సంబంధించింది కాబట్టి మనం ఏం చెయ్యాలంటే 45 × 4తో మల్టిప్లికేషన్ చేయాలి. ఏంటి 4 అంటే 4 ఇది సాధారణంగా సమయం, ఇది అంటే నిమిషాలు, ఇది గుర్తుపెట్టుకోండి సమయం.
సమయం. సో 45 అనేది అక్షాంశాలు, రేఖాంశాలు. 45 అనేటివి రేఖాంశాలు, గుర్తుపెట్టుకోండి. 45 అనేటివి రేఖాంశాలు అని చెప్తున్నాను. 4 నిమిషాలు అనేది సమయం లేదా టైం ఇది ఇలా. సో దీన్ని తీసుకున్నప్పుడు మనం గమనించినట్టయితే మరి ఇక్కడ 118 మినిట్స్ వస్తుంది. నిమిషాల్లో ఉంది కానీ మనం నిమిషాలని తీసుకోవాలి. 180 నిమిషాలు వస్తాయి. 180 నిమిషాలని మనం గంటల్లోకి కన్వర్ట్ చేస్తే మరి ఇక్కడ ఎంత 3 గంటల సమయం వస్తుంది. 3 గంటలు. ఇప్పుడు ఏం చేయాలి? మైనస్లో ఉన్నాం కాబట్టి ఉన్న సమయం నుండి తీసివేయాలి. సో కాబట్టి అక్కడ వ్యక్తి 10 గంటలు, అక్కడ ప్రామాణిక రేఖాంశం దగ్గర 10 గంటలు అవుతున్నాడు చెప్తున్నాడు కాబట్టి ఈ 10 గంటల నుండి మనము సమయాన్ని, ఉన్న సమయాన్ని తీసివేయాలి. 3 తీసివేస్తే మనకి ఎంత వస్తుందమ్మా? 7. అంటే ఇక్కడ సో ఇక్కడ టైం ఉదయం. ఎప్పుడది? ఇక్కడ ఉదయం అన్నాడు కాబట్టి ఇది కూడా AM, 7 AM. సో ఇక్కడ ఆన్సర్ ఏంటిదంటే మనకు తీసుకున్నట్టయితే ఆన్సర్ ఉదయం 7 గంటలకని గుర్తుపెట్టుకోండి. ఉదయం 7 గంటలు. ఇలా పశ్చిమ వైపు వెళ్తేనేమో ఆ ఇచ్చిన సమయం నుండి తీసివేయాలి. తూర్పు వైపు వెళ్తేనేమో ఇచ్చిన సమయానికి అక్కడ వచ్చే ఆన్సర్ యాడ్ చేస్తూ ఉండాలి. సో అలా మనకి ఆ 45 డిగ్రీల పశ్చిమ రేఖాంశం వద్ద సమయం ఉదయం 7 గంటలు అవుతుందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో అట్లా ఇక్కడ 45 ఈ విధంగా పశ్చిమం ఇచ్చాడు. ఒకవేళ పశ్చిమం తూర్పు ఏది ఇవ్వలేదు అనుకోండి, అది సరైన సమాధానం కాదని చెప్పాలి. పశ్చిమం కానీ తూర్పు కానీ మెన్షన్ చేయకపోతే సో అది రాంగ్ ఆప్షన్గా తీసుకోవాలి. 4వ ఆప్షన్ ఏది కాదంటే దాన్నే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూడండి. సో అవశిష్ట పర్వతాలు. అవశిష్ట పర్వతాలు అంటే ఏంటిదంటే మరి ఇక్కడ సాధారణంగా తీసుకున్నట్టయితే ఓకే, రెసిడ్యుయల్ మౌంటైన్స్. ఇంగ్లీష్లో తీసుకున్నట్టయితే రెసిడ్యుయల్ మౌంటైన్స్ అని అంటారు. అవశిష్ట పర్వతాలకు సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి అన్నాడు. అవశిష్ట పర్వతాలు మరి ఇక్కడ వికోసీకరణ ప్రక్రియ వల్ల ఏర్పడతవి. వికోసీకరణ ప్రక్రియ అని ఒక వర్డ్ యూజ్ చేయడం జరిగింది. దాని కంటిన్యూషన్ గా కింద మరి రైట్ ఆర్ రాంగ్ ఒకసారి చూడండి. బహిర్జనిత బలాలు వికోసీకరణ వల్ల ఒకప్పుడు ఎత్తుగా ఉన్న పర్వతాలలోని మృదువైన లేదా మెత్తటి పదార్థం శిథిలం కాగా మిగిలిన కఠిన పదార్థం అక్కడే ఒక ఎత్తైన అవశిష్ట పర్వతం వల్లే మిగిలిపోతుంది. నెక్స్ట్ 3వది యుఎస్ఏలోని మోనార్నాక్ పర్వతం అవశిష్ట పర్వతానికి ఉదాహరణ అన్నాడు. ఇలా పై వాటిలో నిజమైన వాటిని గుర్తించండి అంటున్నాడు. ఓకేనా? అంటే ఇక్కడ క్వశ్చన్ లెంతీగానే అడుగుతుంటారు. మనకి ఇప్పుడు అడుగుతున్న గ్రూప్ 1లో కానీ రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్ అన్నింటిలో చూసినట్టయితే ఆప్షన్స్ కూడా లెంతీగానే ఉంటాయి, ఆలోచించే విధంగానే ఉంటాయి. కాబట్టి మనం ఇక్కడ గమనించినట్టయితే ఇక్కడ వికోసీకరణం అంటే ప్రధానంగా క్రమక్షయం అనే మీనింగ్ వస్తుందమ్మా. నెక్స్ట్ బహిర్జనిత బలాలు అంటే మనకి ఈ ప్రధాన భూపరితల స్వరూపాలు అయితే ఉన్నాయో అంటే పర్వతాలు కానీ పీఠభూములు కానీ కొన్ని బహిర్జనిత బలాలు. ఈ బహిర్జనిత బలాలకు ఉదాహరణ ఏంటంటే వర్షాపాతం, పవనాలు, ఉష్ణోగ్రత, ఇలాంటి ఎగ్జోజెనిక్ ఫోర్సెస్ లేదా బహిర్జనిత బలాలు నిరంతరం ఈ ఎత్తైన భూస్వరూపాల మీద ఘర్షణ చేయడం వల్ల సో వాటితో ఘర్షణ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ వీటిలో ఉన్న మృదువైన పదార్థం అనేది నెమ్మదిగా క్రమక్షయం చెందుతూ ఉంటుంది, కంటిన్యూగా క్రమక్షయం చెందుతూ ఉంటుంది. సో దాంట్లో ఒకవేళ కఠినమైన పదార్థాలు లేదా శిలలు ఉంటే అవి ఏమవుతాయంటే సో అది క్రమక్షయం చెందకుండా అదే విధంగా మిగిలిపోతాయి. అట్లా మృదువైన పదార్థం శిథిలం చెంది శైథిల్యం చెంది కఠిన పదార్థం అలానే ఉండడం వల్ల ఆ పర్వతాలు ఎక్కువ ఎత్తులో ఉన్న పర్వతాలు తక్కువ ఎత్తుకు మారుతూ ఉంటాయి. అలా తక్కువ ఎత్తుకు మారడాన్ని ఏమంటారంటే అవశిష్టం, రెసిడ్యుయల్ మౌంటైన్స్ అంటారు. అది పర్వతాల్లో ఉంటుంది, పీఠభూముల్లో కూడా ఉంటుంది. అవశిష్ట పర్వతాలు ఉంటాయి, అవశిష్ట పీఠభూములు ఉంటాయి. బహిర్జనిత బలాల వల్ల క్రమక్షయం చెందిన వాటిని అవశిష్ట పర్వతాలు అంటారు. దానికి ఎగ్జాంపుల్ యుఎస్ఏలోని మోనార్నాక్ అనే పర్వతం ఉంటుంది అమెరికాలో. మోనార్నాక్. సో కాబట్టి ఆప్షన్ ఇది రైట్ ఆన్సరేనండి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ రైట్ ఆన్సర్, సెకండ్ రైట్ ఆన్సర్, థర్డ్ రైట్ ఆన్సర్, 3 రైట్ ఆన్సర్. సో ఇక్కడ మన ఇండియాలో తీసుకున్నట్టయితే ఇండియాలో అవశిష్ట పర్వతాలకు ఉదాహరణ ఆరావళి పర్వతాలు. అర్థమైందా?
పశ్చిమ కనుమల్లోని నీలగిరి పర్వతాలు, జార్ఖండ్లో ఉన్న రాజామహల్ కొండలు, ఇలా అమెరికాలోని మోనానాక్ పర్వతాలు, ఇలాంటివన్నీ అవశిష్ట పర్వతాలకి ఉదాహరణ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్, సో ఇక్కడ ఆప్షన్ ఏంది మరి? ఆప్షన్ బి 1 మరియు 2, 1, 2 మరియు 3. నెక్స్ట్, నదీ వక్రతలు ఎప్పుడు ఏర్పడతాయి? నదీ వక్రతలను ఏమంటారు అంటే మియాండర్స్ అనే పేరుతో పిలుస్తారు. ఓకేనా? మియాండర్స్ లేదా మియాండర్స్. సో ఈ మియాండర్స్ లేదా నదీ వక్రతలు ఏవైతే ఉన్నాయో ఎలాంటి సమయంలో ఏర్పడతాయి అంటే వాస్తవానికి నదికి 3 దశలు ఉంటాయమ్మా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నదికి 3 దశల్లో నది ప్రవహిస్తూ ఉంటుంది. ఒకటి బాల్య దశ అని అంటారు నది, రెండోది యవన దశ అనే పేరుతో పిలుస్తారు, యవన దశ, మూడవది వృద్ధ దశ అని అంటారు. ఇగో ఇలా 3 దశలు ఉంటాయి. ఓకే, బాల్య దశ అనేది నది జన్మించిన ప్రాంతం నుండి స్టార్ట్ అవుతుంది. నది జన్మించిన ప్రాంతం లేదా జన్మస్థలం నుండి స్టార్ట్ అవుతుందమ్మా. ఎక్కడి వరకు? మైదానంలో ప్రవహించే వరకు ఉంటుంది. యవన దశ మైదానాల్లో ఉన్న మొత్తం నదీ ప్రవాహం అంతా యవన దశ, సముద్రంలో కలిసే దశ అంతా వృద్ధ దశ. ఇలా 3 దశల్లో ప్రవహిస్తుంది. ఈ 3 దశల్లో మరి నది అనేక అనేక స్వరూపాలను ఏర్పరుస్తుంది. దాంట్లో మియాండర్స్ లేదా నదీ వక్రతలు కూడా ఒకటి. ఈ మియాండర్స్ ఎక్కడ ఏర్పడతాయి అంటే ఎప్పుడైనా యవ్వన దశలో ఏర్పడతాయి అమ్మ. ఎందుకు యవ్వన దశలో ఏర్పడతాయి అంటే సాధారణంగా మైదానంలో నది నెమ్మదిగా ప్రవహిస్తుంది. ఎందుకంటే సమతలమైన భూభాగం కాబట్టి వీళ్ళ మైదానంలో నది నిర్దిష్టమైన గమ్యస్థానం లేకుండా వక్రంగా ప్రవహిస్తుంది. ఆ వక్రతలనే మియాండర్స్ అంటారు. సో కాబట్టి ఫస్ట్ ఏంటిది? నది ఎప్పుడు ఏర్పరుస్తుంది? మైదానాల్లో ప్రవహిస్తున్నప్పుడు ఏర్పడుతుంది. కానీ ఆ మైదానంలో ప్రవహించేటప్పుడు ఇంకా ఎలా ప్రవర్తిస్తుంది అన్నప్పుడు ఓకే, ఇది కొంతవరకు రైటే. ఓకేనా? ఇది కూడా చూడు, నది మైదానంలో ప్రవహిస్తూ తన లోయ అంటే లోత అంటే అధోక్రమక్ష్యం, భూమిని కోస్తూ ప్రవహించడం. సో విశాలం చేస్తున్నప్పుడు ఏర్పరుస్తుందా? లేదా నది మైదానంలో ప్రవహిస్తూ తన లోయని విశాలం అంటే విస్తీర్ణంలో పెంచడం మరియు లోతును కూడా చేసుకుంటాం. ఓకేనా? ఇలా ప్రవహించేటప్పుడు ఏమవుతుంది? అది తన పార్శ్వతలాలని పెంచుతుంది ఇటు. తర్వాత ఏమవుతుంది? లోతును కూడా పెంచుతుంది. నది లోతును కూడా పెంచుతుంది. కాబట్టి ఆప్షన్ అనేది సి ఆప్షన్ రైట్ ఆన్సర్. ఇవి కొంతవరకు రైట్, కానీ ఎగ్జాక్ట్ రీజన్ మాత్రం సి ఆప్షన్. మైదానంలో ప్రవహించేటప్పుడు నెమ్మదిగా ప్రవహిస్తూ వక్రతలను ఏర్పరుస్తుంది. ఏర్పరిచే క్రమంలో ఆ నది యొక్క పార్శ్వతలాలను వెడల్పు చేస్తూ ఉంటుంది. వాటితో పాటు లోయను కూడా అంటే అధోక్రమక్ష్యాన్ని కూడా పెంచుతుంది. పార్శ్వక్రమక్ష్యం, అధోక్రమక్ష్యం. సో రీసెంట్ గా ఇది మనకి ఎక్కడ అంటే గ్రూప్ 1 ఎగ్జామ్ లో కూడా అడగడం జరిగింది. అంటే సో ఎలాంటి భూస్వరూపాలు అక్కడ ఏర్పడతాయి అనేది దీనికి అంటే ఇలాంటిది సిమిలర్ గా అడగడం జరిగింది. కాబట్టి ఆన్సర్ సిఎంఐ. ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఆక్స్బౌ సరస్సు అనేది ఎలా ఏర్పడుతుంది అన్నాడు. ఆక్స్బౌ లేక్స్. ఓకేనా? సో సాధారణంగా ఎద్దు అడుగు, ఎద్దు భుజం సరస్సు అని అంటారు. అవి ఎలా ఏర్పడతాయి? ఇది కూడా నదీ భూస్వరూపాలకు సంబంధించి నదీ దశలకు సంబంధించిందే. ప్రవాహంతో సంబంధం తెగిపోయిన నదీ వక్రం అంటే ఇప్పుడు నది కూడా ఇలానే మైదానంలోనే ఏర్పడతాయి. ఆక్స్బౌ సరస్సులు కూడా మైదానంలోనే ఏర్పడతాయి. నెక్స్ట్ తాత్కాలికమైన సరస్సు నది డెల్టాలలో కనిపిస్తుంది. అంటే నది డెల్టా ఏర్పరిచినప్పుడు సరస్సు కనిపిస్తుందా అని అర్థం. సముద్ర జలాలు తీరంలోకి ప్రవేశించినప్పుడు ఏర్పడుతుందా అని అడుగుతున్నాడు. కాబట్టి ఆక్స్బౌ సరస్సు ఎప్పుడైనా మైదాన ప్రాంతాల్లో ఈ వక్రతలు లేదా మియాండర్స్ ఏవైతే ఉన్నాయో మియాండర్స్ కలిసిపోవడం వల్ల ఆక్స్బౌ సరస్సులు అనేవి ఏర్పడుతుంటాయి. ఎలా అంటే నది నెమ్మదిగా ప్రవహిస్తూ ఒక అంటే ఈ పార్శ్వతలాలను పెంచుకుంటూ ఏమవుతుందంటే ఈ విధంగా ఇలా నది అనేది ఇలా ఏర్పడుతూ ఉంటాయి. అర్థమైందా? కాబట్టి అమ్మ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మీరు రైట్ అని గుర్తుపెట్టుకోండి. ఏం చెప్తున్నా? ఈ విధంగా ఇలా మళ్ళీ అంటే పాత ప్రవాహ మార్గాన్ని వదిలేసి కొత్త ప్రవాహ మార్గంలోకి వెళ్తుంది నది. అర్థమైందా? సో అలాంటి సందర్భంలో అమ్మ ఇది
ఆక్స్బౌ సరస్సు అనేది ఏర్పడుతుంది. పాత ప్రవాహంతో సంబంధం తెగిపోయి కొత్త ప్రవాహం ఏర్పరచుకునే క్రమంలో అంటే ఈ రెండు ప్రవాహాలు కలిసిపోతే ఇది మొత్తం ఒక సరస్సు లాగా మారుతుంది. అట్లా సో బీహార్లో కున్వర్ లేక్ అనేది ఉంది ఆక్స్బౌ సరస్సుకి ఉదాహరణ. కాబట్టి ఇక్కడ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇన్సల్బర్గ్ అనగా ఏమిటి అంటున్నాడు. ఇన్సల్బర్గ్ గుర్తుపెట్టుకోండి. ఇన్సల్బర్గ్ అనగా ఏమిటి? పెనిప్లెన్ మైదానాలలో మిగిలిపోయిన ఒంటరి శిలలు, పెడిప్లెన్ మైదానాలలో మిగిలిపోయిన ఒంటరి శిలలు, ఎడారి ప్రాంతాల్లో కనిపించే లోయలు, నది నిక్షేపిత మైదానాలు ఒంటరిగా ఉన్న శిలలు. ఇలా 4 రకాలు ఇచ్చాడు. అంటే ఇక్కడ కామన్ పాయింట్ ఏంటి? ఇన్సల్బర్గ్ అంటే శిల, కంపల్సరీ రాక్ ఇది. సో మరి ఇది ఎలాంటి ప్రాంతాల్లో ఏర్పడుతుంది అన్నప్పుడు మనం చూడాలి. కాబట్టి ఎప్పుడైనా చూడండి, పెనిప్లేన్ అంటే ఏంటంటే నీటి క్రమక్షయం వల్ల ఏర్పడే మైదానాలన్నీ పెనిప్లేన్స్. క్రమక్షయం అంటే నది వచ్చేటప్పుడు నది ప్రవాహం వల్ల ఏదైతే క్రమక్షయ భూస్వరూపాలు ఏర్పడతాయి అవన్నీ పెనిప్లేన్స్. అదేవిధంగా పెడిప్లేన్స్ అంటే ఏంటిదంటే గాలి ద్వారా క్రమక్షయం చెందగా ఏర్పడేటివి పెడిప్లేన్స్. పైన నీటి ద్వారా, ఇది గాలి ద్వారా క్రమక్షయం చెందగా ఏర్పడే మైదానాలు లేదా ప్రాంతాలు. ఇక నెక్స్ట్ ఎడారి ప్రాంతంలో లోయలు. ఎడారి ప్రాంతంలో లోయలు అనేవి కనిపించవు, మొత్తం ఇసుక తిన్న లేదా శిలలు ఉంటాయి కాబట్టి అది కాదు. నది నిక్షేపిత మైదానాల్లో ఒంటరిగా ఉన్న శిలలు. నది నిక్షేపిత అంటే ఎగువ ప్రాంతం నుండి దిగువకు వచ్చే క్రమంలో నది వివిధ రకాల పదార్థాలను తమ గుండా తీసుకొస్తుంది కాబట్టి అది నిక్షేపించే క్రమంలో అక్కడ ఉన్న శిలల అంటున్నారు. కాబట్టి ఇది కూడా కాదు, ఈ రెండింటిలోవి తీసుకోవాలి. కాబట్టి ఎప్పుడైనా ఇన్సల్బర్గ్ అంటే ఏంటంటే గాలి వలన ఏర్పడిన శిలలు, అంటే గాలి క్రమక్షయం చెందడం వల్ల, గాలి నిరంతరం ఆ శిలల మీదుగా శిలల గుండా వీచే క్రమంలో ఆ ఉపరితలం అంతా నెమ్మదిగా క్రమక్షయం చెందుతూ ఏమవుతాయంటే ఒంటరిగా బోడిగా మారుతూ ఉంటాయి. అలా ఒంటరిగా మారిన శిలల్ని బోడిగుట్టలు లేదా ఇన్సల్బర్గులని అంటారు. అది ప్రధానంగా గాలి క్రమక్షయం లేదా పవన క్రమక్షయం చెందే ప్రాంతాల్లోనే కనిపిస్తాయి. పవన క్రమక్షయం చెందే ప్రాంతాల్లోనే కనిపిస్తాయి. కాబట్టి ఆప్షన్ ఇక్కడ ఏదనుకుందాం మనము? బి ఈజ్ ద రైట్ ఆన్సర్. పెడిప్లేన్స్ మైదానాలలో అంటే గాలి ద్వారా క్రమక్షయం చెందగా మిగిలిపోయిన ఒంటరి శిలలన్నీ ఇన్సల్బర్గులు లేదా బోడిగుట్టలు అంటారు. అర్థమైందా? రైట్, ఇది పెడిప్లేన్ ఆన్సర్. నెక్స్ట్ అమ్మాయి మ్యాచ్ ద ఫాలోయింగ్ చూడండి. క్రింది వాటిని జతపరచండి. ఇది కూడా అమ్మాయి ఇక్కడ ఒక రకమైన భూస్వరూపాలు ఇవన్నీ. ఓకేనా? క్రమక్షయ భూస్వరూపాలు కావచ్చు, నిక్షేపిత భూస్వరూపాలు కావచ్చు, ఇవన్నీ ఫిజికల్ జాగ్రఫీలో మనకి ఉపరితల భూస్వరూపాలు, క్రమక్షయ భూస్వరూపాలు, నిక్షేపిత భూస్వరూపాలు ఇలా వస్తుండే ఒక పెద్ద టాపిక్. దీని నుండి క్వశ్చన్స్ ఈ విధంగా అడుగుతాడమ్మా. ఇది ప్లాయా అంటారు. రెండోది పీడ్ మౌంట్, ఇది పీడ్ మౌంట్ అమ్మా, పీడ్ మౌంట్. నెక్స్ట్ అమడాలు, అమడాస్, సైఫ్, ఇలా 4. మరి ఏమిచ్చాడు? సో ఇక్కడ దీనికి ఆపోజిట్ గా ఎడారిలో పర్వత పాదాల వద్ద ఏర్పడే రాతి మైదానాలు, ఎడారిలో ఏర్పడిన ఉప్పు నీటి సరస్సులు, అరబ్బులో కత్తిని పోలిన ఇసుక దిబ్బలు, ఒండలు వీవనలు కలిసి సంయుక్తంగా ఏర్పడిన మైదానం ఇలా ఇవ్వడం జరిగింది. కాబట్టి సో ఇక్కడ మనం తీసుకున్నట్టయితే దీంట్లో సో ఏదైనా ఒకటి ఆప్షన్స్ మనం గమనిస్తే ఒక ఏ ఒకటి తప్పిస్తే మిగతా 3 సిమిలర్ గానే ఉన్నాయి. మిగతా 3లో 1 బి ఆప్షన్ కామన్ గా ఉందంటే మనం ఏం చేయాలి? ఓకే, సో సాధారణంగా ఇది రైట్ ఆన్సర్ అయి ఉంటుందని మనం అనుకోవాలి కంపల్సరీ. ఇందులో బి ఉంది, కామన్. ఇక నెక్స్ట్ ఫీడ్ మౌంట్. ఫీడ్ మౌంట్స్ అంటే పర్వతాలకు సంబంధించిన అంశం. కాబట్టి అమ్మాయి ఇక్కడ ఏంటి అంటే సాధారణంగా మనం తీసుకున్నట్టయితే సి ఇక్కడ ఒండల వీవనలు సంయుక్తంగా అంటే ఒకటి కంటే ఎక్కువ ఒండల వీవనలు సంయుక్తంగా ఏర్పడిన మైదానాలు, నదుల ద్వారా వచ్చే ఏదైతే ఉన్నాయో సో ఆ ఒండల వీవనలు కలిసి సంయుక్తంగా ఏర్పడితే దాన్ని ఫీడ్ మౌంట్స్ అని అంటారు. నెక్స్ట్ అమడాలు తీసుకున్నట్టయితే అమ్మాయి ఇక్కడ రాతి మైదానాలు, వీటిని రిగ్గులు అని కూడా అంటారు. అమడాస్ అంటే ఎడారిలో ఉండే రాతి మైదానాలు. ఓకేనా? శిలా ఉపరితల ఎడారులు అని కూడా అంటారు, రిగ్గులు అని కూడా అంటారు. కాబట్టి 3A తీసుకోవాలి. నెక్స్ట్ తీసుకున్నట్టయితే సైఫ్ అంటే అరబ్బుల కత్తిని పోలిన ఇసుక దిబ్బలు, ఎడారికి సంబంధించి.
ఒక ఈ పీడ్మాన్స్ తప్పిస్తే మ్యాక్సిమం ఎడారికి సంబంధించి ఉన్నాయి ఇక్కడ. సైఫులు అంటే సో ఇసుక తిన్నెలు లేదా ఇసుక దిబ్బలు ఎడారి ఉపరితలంలో పొడవుగా కత్తి మాదిరిగా ఉంటాయి. అలా కత్తి మాదిరిగా ఉంటే వాటిని సైఫులు అని అంటారు, గుర్తుపెట్టుకోండి. అదే అర్ధచంద్రాకారంలో ఉంటేనేమో ఆ ఇసుక దిబ్బల్ని బార్కాన్స్ అని అంటారు. కదిలే ఇసుక దిబ్బల్ని త్రియాన్స్ అని అంటారు. ఇలా ఎడారి భూస్వరూపాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఆప్షన్ మనం ఏమనుకుందాము, ఓకే 1B 2D 3A 4C. కాబట్టి సి రైట్ ఆన్సర్ మనకి. అర్థమైందా? నెక్స్ట్ మనం గమనించినట్టయితే క్రింద తెలిపిన వాక్యాల్లో తప్పుగా గుర్తించబడిన వాక్యాన్ని సరిచేయండి అంటులే, గుర్తించండి అంటున్నాడు. ఏమన్నది? భూపటలం భూప్రావారానికి మధ్య గల సరిహద్దు పొరను మెహు డిస్కంటిన్యూటీ లేదా దీన్ని మెహరోవిక్ అని కూడా అంటారమ్మా. మెహరోవిక్ ఇట్లా కూడా పిలుస్తారు, మెహరోవిక్ డిస్కంటిన్యూటీ అని కూడా అంటారు. తర్వాత సముద్ర భూతల భూపటలం బసాల్ట్ మరియు గాబ్రోసిలలతో ఏర్పడి ఉంటుంది. భూప్రావారంతో పోలిస్తే భూపటలం తక్కువ సాంద్రతను కలిగి ఉంటుంది. పీ తరంగాలు భూప్రావార ప్రాంతంతో పోలిస్తే భూపటల ప్రాంతంలో ఎక్కువ వేగంతో కదులుతాయని ఇచ్చాడు. దీంట్లో ఏమన్నారు? తప్పుగా గుర్తించబడింది అని అంటే 3 రైట్. ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ చూడండి, మనము ఇది భూమి అంతర్నిర్మాణానికి సంబంధించిన విషయం ఇది. కాబట్టి సి సో ఇక్కడ మన భూమి అంతర్నిర్మాణం అనేది మనం జస్ట్ ఈ విధంగా తీసుకుంటే ఈ పైన ఉన్నదంతా ఏంటి? క్రస్ట్ అని అంటాం. క్రస్ట్ చాలా తక్కువ విస్తీర్ణంలో ఉంటుంది, భూపటలం అది. ఇక తర్వాత ఉన్నది అంతా భూప్రావారం లేదా దీన్ని మ్యాంటిల్ అని అంటాము. మ్యాంటిల్, క్రస్ట్, మ్యాంటిల్. ఓకేనా? అంటే ఇక్కడ ఈ క్రస్ట్ మ్యాంటిల్ ఇక్కడ ఏదైతే ఉందో ఈ క్రస్ట్ నుండి మ్యాంటిల్ అనేది విడిపోయింది. కాబట్టి ఇక్కడ ఈ క్రస్ట్ ను మ్యాంటిల్ ని విభజిస్తున్న పొర పేరు మెహరోవిక్ డిస్కంటిన్యూటీ అని అంటారు. మెహరోవిక్ డిస్కంటిన్యూటీ అంటారు. భూపటలాన్ని భూప్రావారాన్ని వేరు చేస్తున్న పొర మెహరోవిక్ డిస్కంటిన్యూటీ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఆ విధంగా అదే విధంగా క్రస్ట్ లో మనకి 2 పొరలు ఉంటాయి. మళ్ళీ ఇక్కడ ఏంటిది అంటే క్రస్ట్ లో ఉన్న పొరలు ఏంటిదంటే ఒకటేమో సియాల్ అని అంటారు, రెండోది సిమ అని అంటారు. గుర్తుపెట్టుకోండి, సియాల్ మరియు సిమ. సో ఇక్కడ మనం గమనించినట్టయితే సియాల్ సిమ ఈ 2 పొరలను రెండింటిని వేరు చేస్తున్న పొర ఏంటిది అంటే కాన్రాడ్ డిస్కంటిన్యూటీ అంటారమ్మా. కాన్రాడ్, ఇక్కడ కాన్రాడ్ డిస్కంటిన్యూటీ అనే పేరుతో పిలుస్తారు. అర్థమైందా? ఇది భూపటలానికి సంబంధించి, ఇది భూపటలం భూప్రావారం మధ్య మెహరోవిక్. సో అట్లా ఇక్కడ దీని తర్వాత కోర్, ఇదంతా ఏంటిది? కోర్. ఇక్కడ ఈ మధ్యలో ఇక్కడున్న పొరను ఏమంటున్నారంటే గూటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ అంటారమ్మా. గూటెన్బర్గ్. ఇలా 3 డిస్కంటిన్యూటీస్ ఉంటాయి. సియాల్ సిమ అనేది భూపటలానికి సంబంధించి, ఆ 2 సిమ సముద్రంలో, సియాల్ భూభాగం ఇలా ఉంటది. ఈ రెండింటిని వేరు చేసేది కాన్రాడ్. మ్యాంటిల్ క్రస్ట్ ను డివైడ్ చేసేది మెహరోవిక్ అండ్ మ్యాంటిల్ ని కోర్ ను డివైడ్ చేసేది గూటెన్బర్గ్. కాబట్టి ఇక్కడ మనం ఏమనుకున్నాం? ఓకేనా? సో ఇది ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్, గుర్తుపెట్టుకోండి, ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ సముద్ర భూతల పటలం బసాల్ట్ మరియు సాధారణంగా బసాల్ట్ శిలలు గాబ్రో శిలలతో ఏర్పడి ఉంటుంది, అగ్నిశిలలకు సంబంధించి. నెక్స్ట్ భూప్రావారంతో పోలిస్తే భూపటలం తక్కువ సాంద్రం కలిగి ఉంటుంది. వాస్తవం ఏది? తక్కువగా ఉంటుంది, తక్కువ సాంద్రత కలిగి ఉంటుంది. పీ తరంగాలు భూప్రావార ప్రాంతంతో పోలిస్తే భూపటల ప్రాంతంలో ఎక్కువ వేగంతో వెళ్తాయి, కదులుతాయి. ఇది రాంగ్. ఎక్కడైనా పీ తరంగాలు ఘన ద్రవ వాయు పదార్థాల గుండా వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ పటలం ప్రావారంతో సంబంధం లేదు. కానీ సో అక్కడ పదార్థం యొక్క స్థితి మారిన కొద్దీ వాటి వేగం మారుతుంటుంది అంతే. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అమ్మ, ఇది రాంగ్ ఆన్సర్. ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే అమ్మ గమనించండి. సో భూకంప తరంగాల ప్రవర్తనను పరిశీలించడం ద్వారా, అంటే భూమి అంతర్నిర్మాణంలో సాధారణంగా వివిధ భూమి అంతర్భాగాల్లో భూకంపాలు ఏర్పడి తరంగాలు ఉపరితలంలోకి వస్తూ ఉంటాయి. ఆ తరంగాల ద్వారా భూమి యొక్క అంతర్నిర్మాణాన్ని పరిశీలిస్తుంటారు.
సో ఆ విధంగా భూమి అంతర్నిర్మాణాన్ని గురించి తెలుసుకోవచ్చు అని ఇచ్చి దీనికి సంబంధించి పి మరియు ఎస్ తరంగాల లక్షణాలు నిజమైన వాటిని పరిశీలించండి అంటున్నాడు. అంటే ఆ తరంగాల యొక్క లక్షణాలు ఏంటి ఇక్కడ వాస్తవానికి అడుగుతున్నాడు సింపుల్ గా. కాబట్టి పిఎస్ఎల్ 3 తరంగాలు భూకంపాలు వచ్చినప్పుడు ఉత్పత్తి అవుతాయి అమ్మ. ఎప్పుడైనా పిఎస్ మరియు ఎల్ తరంగాలు వస్తాయి. దీంట్లో ముందుగా వచ్చేది పి తరంగాలు ప్రైమరీ, తర్వాత సెకండరీ, తర్వాత లవ్ వేవ్స్ ఇలా ఉంటాయి. కాబట్టి పి తరంగాలు అనేటివి సాధారణంగా ఘన ద్రవ వాయు పదార్థాల గుండా వస్తాయి. ఎస్ తరంగాలు ఘన పదార్థాల గుండా మాత్రం వస్తుంటాయి. అర్థమైందా? కాబట్టి పి మరియు ఎస్ తరంగాలు ఘన మరియు వాయు పదార్థాలున్న పదార్థాల గుండా పయనించగలవు అంటున్నాడు. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ ఇది కాదు, ఓన్లీ పి తరంగాలు మాత్రమే ఘన ద్రవ పదార్థాలు వాయు పదార్థాల గుండా వస్తుంటాయి. ఇక నెక్స్ట్ పి తరంగాల వేగం ఘన స్థితిలో ఉన్న పదార్థాలతో అంటే ఘన స్థితిలో ఘన పదార్థాలు అత్యధికంగా ఉంటుంది. గంటకు 13.8 కిలోమీటర్ల వేగంతో, సెకండ్కు 13.8 కిలోమీటర్ల వేగంతో ఉపరితలం చేరుతూ ఉంటాయి. కాబట్టి ఘన పదార్థాల వాటి వేగం ఎక్కువగా ఉంటుంది. అది రైట్. నెక్స్ట్ బాహ్య భూకేంద్ర మండలం ద్రవ స్థితిలో ఉన్నందున ఎస్ తరంగాల వక్రీభవనం చెందుతాయి. వాస్తవానికి ఇక్కడ కోర్ భూకేంద్ర మండలంలో కోర్ అనేది అవుటర్ కోర్, ఇన్నర్ కోర్ ఉంటుంది. అవుటర్ కోర్ పాక్షిక ద్రవ స్థితిలో ఉంటుంది, ఇన్నర్ కోర్ ఘన స్థితిలో ఉంటుంది. ఎస్ తరంగాలు ఏమవుతాయి అంటే అవుటర్ కోర్ లో ప్రయాణించవు, అంటే ఒకవేళ లోతుకు వెళ్తున్నప్పుడు. అట్లా పైకి వచ్చేటప్పుడు కూడా ద్రవ పదార్థాల గుండా ఎస్ తరంగాలు ప్రయాణించవు, నిరోధించబడతాయి. కాబట్టి ఇక్కడ ఎక్కడైతే నిరోధించబడుతుంటాయో అక్కడ ఛాయామండలం అనేది ఉంటుంది అంటారు. అంటే వెళ్ళని ప్రాంతాన్ని, తరంగాలు వెళ్ళని ప్రాంతం అంతా షాడో జోన్, ఛాయామండలం. కాబట్టి ఇక్కడ ఈ పి మరియు ఎస్ తరంగాలకు సంబంధించి బి మరియు సి 2 ఆప్షన్లు రైట్ ఇక్కడ. ఓకేనా? సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇవి మనకి క్వశ్చన్లు, అంటే కేవలం విశ్వము, భూమి అంతర్నిర్మాణము అండ్ భూస్వరూపాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్ నేను ఈరోజు తీసుకోవడం జరిగింది. తర్వాత వీడియోలో మళ్ళీ ఈ క్వశ్చన్స్ యొక్క ఈ ఎంసీక్యూస్ అనేది కంటిన్యూషన్ నడుస్తూ ఉంటుంది. మరి నెక్స్ట్ వీడియోలో కూడా మళ్ళీ ఇక్కడ నుండి కొన్ని క్వశ్చన్స్, నెక్స్ట్ టాపిక్ నుండి కొన్ని క్వశ్చన్స్ తీసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ ఎంసీక్యూస్ ఎందుకంటే గ్రూప్ 2 ఎగ్జామ్ నెక్స్ట్ మంత్ లోనే ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ప్రిపరేషన్ అయిపోయిన వాళ్ళకి ఈ రివిజన్ అండ్ ప్రాక్టీస్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియోను మీరు ఒకసారి చూస్తే సో క్వశ్చన్స్ సరళి ఏ విధంగా ఉంది అని, ఏ విధంగా అడుగుతున్నారు, అడగొచ్చు అనేది ఇది మోడల్ క్వశ్చన్స్ కాబట్టి ఏ విధంగా అడగొచ్చు ఒక అభిప్రాయం మనకు అవగాహన వస్తుంది. కాబట్టి వీడియో కంపల్సరీగా చూడండి. ఓకే, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ముఖ్యమైన ఎంసీక్యూతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.